నెట్వర్క్ బిజినెస్ అంటే చాలామంది అంటే గతంలో వచ్చిన బిజినెస్‌లు చాలా వరకు మోసంతో కూడుకున్నాయి గాబట్టి, హ్మ్. హ్మ్. ఇప్పుడున్న గూడా చాలామంది సమాజంలో ఏమనుకుంటారంటే హ్మ్. నెట్వర్క్ బిజినెస్ అంటేనే మోసం అనే కోణంలో వాళ్ళు సబ్జెక్ట్ ఏదైతే ఏడీఎంఎస్ ఉందో, ఈ సబ్జెక్ట్ వినకముందే ఇది కూడా మోసం కావచ్చనే కోణంలో వాళ్ళు భ్రమలో ఉంటున్నారు కాబట్టి, హ్మ్. హ్మ్. ఏడీఎంఎస్‌కి ప్రధానంగా వేరే నెట్వర్క్ బిజినెస్‌కు ప్రధానంగా తేడా మీరు ఏం గమనించడం జరిగింది సార్? ఓకే. అయితే నెట్‌వర్క్ అంటే డెఫినిషన్ తెలవదు చాలామందికి. నెట్‌వర్క్ అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదిస్తే దాన్ని నెట్‌వర్క్ అంటారు. పైసలు కట్టు పైసలొచ్చేదాన్ని స్కీములంటారు. మనకు తెలిసి మార్కెట్‌లో 90% స్కీములలో మోసపోయినోళ్ళే. ఇప్పుడు కాకి నల్లగుంది, కోకిల నల్లగుంది. దగ్గరకొస్తేనే కదా రాగాలు వేరు అన్న అవును. సంగతి అవును. తెలుస్తది. హ్మ్. ఇక్కడ చాలామంది నెట్‌వర్క్‌గా భావిస్తున్నారు స్కీములు. హ్మ్. ఈ స్కీమ్‌ల కిందకి ఏవొస్తాయంటే అగ్రిగోల్డ్, పెరాల్సు, పెరల్ వైను, సహారా, అల్లెక్య, క్వాంటమ్ ఇట్లాంటి వాటిని స్కీములు మనీ సర్క్యులేషన్ స్కీములంటారు. ఇట్లాంటిది నా మిత్రుడు ఒకడు తీసుకొచ్చిండు. మామ నీకో గుడ్ న్యూస్ రా ఏందంటే తినముందు రుషి ఎందుకొస్తున్నాగని హ్మ్. వచ్చిండు. హ్మ్. ఏం లేదు మామ రూ. 2250 కట్టు 3 ఏళ్లలో 32,00,000 వస్తాన్నాయి. హ్మ్. నేనన్నా, హ్మ్. "అరె ఎట్లొస్తాయిరా తాడు లేదు, బొంగరం లేదు, ఎండేడు నడవో తెలవదు ఎత్తుకొని పోతే ఎవరిని ఆఫీస్‌లో అడగాలో అర్థం అవును. కాదు. అవును. ఎట్లా వస్తాయి అంటే వస్తాయి" అన్నాడు. హ్మ్. "అరె నీవు అడుగుతున్నావు గదా! హ్మ్. 10,000 ఇస్తా నీకు. హ్మ్. 7,000 చిల్లర నీ ఖర్చులకెట్టుకో. హ్మ్. 2,250 ఉంటే కంపెనీ కట్టు. 3 ఏళ్లలో 32,00,000 వస్తాయన్నావు గదా! హ్మ్. వచ్చిన దాంట్లల్లో 22,00,000 నీవే తీసుకో. హ్మ్. 10,00,000 వస్తే నాకియ్యి. హ్మ్. అది వస్తే ఇస్తావా? వాడియ్యకపోతే నీవిస్తావా అని కోర్ట్ కాడికి పోయి బాండ్ పేపర్ రాసుకుందాం పా అని అడిగిన. హ్మ్. అట్టెట్ట అడుగుతున్నావు? హ్మ్. అట్టెట్ట చెప్తున్నావు. నువ్వు మోసపోయేది గాక నన్ను మోసం చేస్తావు. పని మాట చేయకుండా చేతగాక. హ్మ్. మరి నీ కథ ఏందిరా అన్నాడు. హ్మ్. మన తెలంగాణ యాసలో చెప్తే నేను గూడా ఎలా అంటే, హ్మ్. నీలాక నేను ఒక చిల్లర బర్రెను పెట్టి కొమ్ముల బేరం చేస్తలేను. బాదాపుతో షోరూమ్‌కి తీసుకెళ్ళి బండి చూపెట్టి భవిష్యత్తు మార్చుకుంటున్నా. హ్మ్. ఇక్కడ నీవు బుకింగ్ చేసుకున్నావు. నీ పేరు మీదనే బుకింగ్ చేసుకున్నావు. ఒకరికొక రూపాయి ఇస్తలేవు. అవును. నీవు బుకింగ్ చేసుకున్న 15,000 ఏదైతే ఉందో, నువ్వు ఏ షోరూమ్‌కి ఎప్పుడు పోయినా మైనస్ అయితున్నాయి. ఓకే. నీవు మైనస్ కాకపోతే మాట్లాడు. నీవిచ్చిన రూ. 15,000కు రూ. 30,000 ఇస్తా. హ్మ్. బాండ్ పేపర్ రాసిస్తా నేను గూడా. ఓకే. తీసుకురా ఏ బాండ్ పేపర్ రాసిస్తా. ఇట్లా చెప్తున్నా. ఇది నా జెన్యూన్. ఇది నా ప్రొడక్ట్. హ్మ్. ఇంకోటేందంటే వేరే ప్రొడక్ట్ బేస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. నో ప్రాబ్లమ్స్. చాలా హ్యాపీ. ప్రతి ప్రొడక్ట్ బేస్ ఉన్న కంపెనీలలో చేసినప్పుడు ఏ లీడర్ కూడా ఏ మాట మాట్లాడు. స్కీములలో పోయి మోసపోయి నాకు పైసలొస్తాయి పని బాట చెయ్యరు. చాలామంది నేను చేసిన నా 16, 17 ఏళ్ల నెట్‌వర్క్ అనుభవంలో చెప్తున్నా. 90% ఈరోజు మన భారతదేశం ఎదుగుతున్న దేశం అంటారు. అవును. ఎదిగిన దేశం ఎందుకంటున్నానంటే, మన భారతదేశంలో మంచి మంచి మేధావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఎంతోమంది ఉన్నప్పటికి కూడా అంతకు మించి పని దొంగలెక్కువున్నారు. పని చెయ్యరు వీళ్ళు. హ్మ్. పని జెయ్యకుండా పైసలు కట్టు పైసలొస్తాయనే హ్మ్. కాన్సెప్టులు జేసి, మంచిది మార్కెట్‌లోకొచ్చినా గూడా దాన్ని నెగెటివ్ కోణంలో జూడడం వల్ల ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు సార్ హ్మ్. కంపెనీ. అది దీంట్లల్లో మన బిజినెస్‌లో ఎంతోమంది గూడా ఆహ్, ప్రొఫెషనల్స్ వచ్చిండ్రు. ఎంతోమంది లాయర్లున్నారు, అడ్వకేటున్నారు, పోలీసోళ్ళున్నారు. అన్ని రకాల వర్గాలకు కనెక్ట్ అయ్యే విధంగా మన కంపెనీ ఉంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే మోసపోతలేము, మోసం చేస్తలేము. నువ్వు కట్టే 15,000 అయితే బండి కట్టుడనేదైతే మళ్ళా తప్పైతది. సార్. బుకింగ్ చేసుకుంటున్నావు. బుకింగ్ ఓన్లీ బుకింగ్. బండి బుకింగ్ చేసుకో, భవిష్యత్తు మార్చుకో. హ్మ్. నీవు బుకింగ్ చేసుకున్న ప్రతి రూపాయి కూడా సేవ్ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు హీరో హోండా బండి బుకింగ్ చేసుకున్నాం. ఎన్ని రోజులు ఛాయిస్ ఇస్తాడు సార్? హ్మ్. ఒక వా మా అంటే ఒక వారం రోజులు, 1 వీక్, 1 మంత్ ఇస్తాడు. అవును. మన ఏడీఎంఎస్ అనే కంపెనీ హ్మ్. 1 ఇయర్ వరకు టైమ్ ఇచ్చింది. 1 ఇయర్‌లో ఎప్పుడన్నా తీసుకో. మీరెప్పుడు తీసుకోవడానికెళ్ళినా రూ. 15,000 మైనస్ అయితాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏందంటే కొంతమంది లీడర్లు రిక్వెస్ట్ చేస్తే కంపెనీ యజమాన్యం సార్ వాళ్ళేం చేశారంటే, మీకు 1 ఇయర్ కాదు లైఫ్ టైమ్‌లో ఎప్పుడన్నా తీసుకో వెహికల్. హ్మ్. ఇప్పుడే తీసుకోవాలని రూల్ లేదు. హ్మ్. మీరు ఎప్పుడు బండి బుక్ చేసుకున్నా 15,000 మైనస్ అయితాయి. బుకింగ్ చేసుకొని తీసుకోవడానికెళ్తే. ఓకే. ఇంకొంతమంది అడుగుతారు సార్ ఎట్లో గట్ల బుకింగ్ చేసుకున్నా, కొనడానికి డబ్బులు లేవు ఎట్లా సార్ అంటే, నీ దగ్గర డబ్బులు లేవు గాబట్టే నేను బిజినెస్ అవకాశం ఇచ్చిన. లైఫ్ టైమ్‌లో ఎప్పుడన్నా సంపాదించుకొని కొనంటున్నా. హ్మ్. ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది సార్ ఈ బండి బుకింగ్ చేసుకున్నా ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా ఉందంటే ఉంది. హ్మ్. 3 రకాల అవకాశాలిచ్చారు. ఉదాహరణకు 1,06,000 నుంచి 1,95,000 వరకు బండ్ల రేట్లున్నాయి. ఈ బండ్లను 1,06,000 బండిని మనం కొననీకి పోయినప్పుడు మీరేదైతే 15,000 బుకింగ్ చేసుకున్నారో, ఈ బుకింగ్‌లో నుంచి మైనస్ అయితాయి. 1,06,000లో నుంచి.
ఈ బుకింగ్ చేసుకో మైనస్ అయితే 91,000 ఈ 91,000 పెట్టి వెహికల్ తీసుకో అని చెప్తున్నాం. ఈ 91,000 వెహికల్ తీసుకున్న తర్వాత ఒకేసారి నాకు ఇవ్వనీకి ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 3 అవకాశాలు ఇచ్చేది. ఫస్ట్ అవకాశం మీ దగ్గర బజాజ్ కార్డ్ ఉంటే బజాజ్ కార్డ్ ద్వారా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఫైనాన్స్ సౌకర్యం ఉంది. ఏ ఫైనాన్స్ ఉంది సార్ అంటే ఈజెడ్ ఫైనాన్స్ ఉంది. 24 నెలలు వస్తుంది. అది మీ సివిల్ స్కోర్‌ని బట్టి వస్తది. కొంతమంది సివిల్ స్కోర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మేమేం చెప్తున్నాం, కంపెనీ సలహా కదా, అది సీనియర్‌గా మేమిచ్చే సజెషన్ ఏందంటే, ఊర్లల్లో 50,000 ₹1,00,000 చిట్టీలు నడుస్తుంటాయి. ₹1,00,000 చిట్టి. చిట్టి లేపి వెహికల్ తీసుకో. నెట్ అమౌంట్ పెట్టి వెహికల్ తీసుకో. ఈఎంఐని ఇయ్యాల్సిందే, చిట్టి పైసలైనా ఇయ్యాల్సిందే. ఈఎంఐ ఒక రోజు అటు ఇటు అయినా కూడా ఫైన్ పడుతుంది. ఈడ ఏజెంట్ మనోడే ఉంటాడు కాబట్టి ఎంక ముందు అయినా కూడా ఏం కాదు. అంటే చాలా రకాలుగా ఏ రకంగానన్నా తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఉందన్నమాట కంపెనీ. ఇంకోటి కంపెనీ కండిషన్స్ కూడా పెట్టింది. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత 15,000 బుకింగ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు రూమ్ రెంట్ కట్టాలి సార్, చిట్టి పైసలు కట్టాలి సార్, ఇంట్లో మా భార్య తిడుతుంది సార్, నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ అంటే తిరిగి ఇవ్వబడవు. నాట్ రిఫండబుల్ పేమెంట్ పర్చేజ్ ఆర్డర్ కిందకి వెళ్తుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక షోరూమ్కి వెళ్తే ₹15,000 మైనస్ అవుతాయి కానీ మనీ రూపకంగా ఇవ్వబడవు. ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే బిజినెస్లోకి రండి, లేకపోతే వద్దని కంపెనీ ముందే చెప్తుంది. ఈ విషయాన్ని మేము ఎక్కడ ప్లాన్ చెప్పినా ఏ లీడర్ అయినా చూచా తప్పకుండా చెప్తారు సార్. ఖచ్చితంగా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోకపోవడము, కరెక్ట్ అర్థం కాకపోవడము, చెప్పేవాళ్ళు కరెక్ట్ వేలో చెప్పకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. మేము కూడా ఈరోజు కల్వకుర్తి పట్టణంలో కాకుండా ప్రతి రాష్ట్రాలలో కూడా పెద్ద పెద్ద మీటింగులు చేస్తున్నాం. దాదాపు 200, 300, 500 మందితోటి ఇలా మీటింగులు చేస్తున్నాం. ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది, నీకు బండే కావాలనుకుంటే 15,000 బండి బుకింగ్ చేసుకో, వెహికల్ తీసుకొని వెళ్ళు. నువ్వు బిజినెస్ చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలంటే ఖచ్చితంగా 10 మందికి సపోర్ట్ చేయి అంటున్నాం. అంతకు మించి బలవంతం లేదు ఈడ. అలాంటి అవకాశాలతోటి ముందుకొస్తున్నాం సార్.